రికార్డింగ్ నెంబర్ 15 శంఖారావం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం సాంఖ్యయోగంలో ఇప్పుడు మనం 44వ శ్లోకం చదువుకోబోతున్నాం. భోగైశ్వర్యములు అని హెడ్డింగ్. ఇక్కడ లోకమందు ఎక్కువ మంది ఏ పని చేసినను భోగమును ఐశ్వర్యమును ఉద్దేశించి చేయుదురు. సుఖపడవలెనను ఉద్దేశముతో లోకమున మానవులు దుష్కర్మలను సత్కర్మలను ఆచరించుచున్నారు. ధనము సంపాదించుట, గృహ నిర్మాణము చేయుట, శయ్యాసనాదులను లభ్యపరచుకొనుట, సుఖమును గురించి రుచికరమైన ఆహారము జిహ్వకు సుఖము కొరకే, తన వారిని పోషించుట, బిడ్డలకు విద్య నేర్పుట తన మానసిక సుఖము కొరకే. అట్లే ఐశ్వర్యమును ఆర్జించుటకు యత్నించుట గొప్ప కొరకు, గొప్ప అన్నది మానసిక సంతృప్తి కొరకు. ఇట్లు దృష్టి భోగము పైననో ఐశ్వర్యము పైననో ప్రసక్తమై ఉండి ఎక్కువ మంది తమ తమ పనులు చేయుచున్నారు. వారి మూలమున ఆయా పనులు జరుగుచున్నవే గాని వారు కోరిన భోగము ఐశ్వర్యము మాత్రము నీటి బుడగల వలె వారిని భ్రమపెట్టి శ్రమ పెట్టుటకే పనికి వచ్చుచున్నవి. ఇందొక రహస్యము ఇమిడి ఉన్నది. ప్రకృతి తనకు కావలసిన పనులు జీవులచే చేయించుకొనును. ఆ జీవులు తమ తమ స్వభావములకు బద్ధులై తాము కలలుగనుచున్న భోగైశ్వర్యముల కొరకు ఆయా పనులను ఆచరించుచున్నారు. ఈ మార్గము వలన ప్రకృతికి పని జరిగిపోవచ్చున్నది గాని జీవులు కోరినది లభ్యపడుట లేదు. ఉదాహరణకు, ఒకడు ధనము కూడబెట్టి ధనికుడైనప్పుడు వాని కొడుకులో మిత్రులో ప్రభుత్వమో దానిని చేజిక్కించుకొని వ్యయము చేయుచున్నారు. చిత్తశాంతికై దైవమును ఆరాధించు వారిలోనూ శాస్త్రోక్త కర్మలను ఆచరించు వారిలోనూ కూడా ఎక్కువ మంది ఇట్లే ఆచరించుచున్నారు. కనుక 10 మందికి పనికి వచ్చు సత్కర్మలు జరిగిపోవచ్చునే ఉన్నవి. ఆచరించు వారికి లక్ష్యమైన చిత్తశాంతి మాత్రము చేకూరుట లేదు. ఇట్టి వారందరి మనస్సు భోగము ఐశ్వర్యము అను ఎండమావులలో ప్రయాణము చేయుచుండును కనుక తాము చేసిన కర్మలచే పడదు. అట్టి వారికి కర్మలు తమ వాసనలను అంటించునే గాని మనస్సును పరిశుద్ధి చేయవు. భోగము చేతను ఐశ్వర్యము చేతను సంగము మిక్కిలిగా చెందువారు భోగైశ్వర్య ప్రసక్తులు. వారి చేతస్సు వానిచే అపహరింపబడును. ఇక కర్మాచరణమునకు గాని కర్మసంగ పరిత్యాగమునకు గాని బుద్ధి పని చేయదు. కర్మాచరణమునందు బుద్ధి పని చేయనిదే కౌశలము చేకూరదు. కౌశలము లేనిదే కర్మలంటకుండు విధానము లభ్యము కాదు. ఉదాహరణకు, ఒక వృత్తి చేయు వ్యక్తికి మనస్సు ఫలితముపై ఉన్నచో వృత్తి కర్మాచరణమును సవ్యముగా చేయలేడు. మనస్సు ఫలితమునందు కలలుగనుచుండగా వృత్తి దెబ్బతిన్నును. సంగము హెచ్చుట కర్మసిద్ధి భ్రష్టమగుట రెండును ఒక్కసారే ప్రాప్తించును. అట్లు కాక కర్మాచరణము ఇతరులకు పనికి వచ్చుటకు అని జ్ఞప్తి ఉంచుకొనినచో దృష్టి ఫలములపై ఉండదు. లోకహితార్థమైన కర్మ ఎప్పుడునూ వర్ధిల్లును. ఫలితముపై సక్తము కానట్టి మనస్సు బుద్ధియందు లయించును. దానితో ఇంద్రియ ప్రవృత్తులు కూడా లయించును. అట్లు లయించిన బుద్ధియే చేతస్సును కర్మ నుండి విమోచనము చేయగలదు. అట్లు విమోచనము పొందిన బుద్ధియే స్థిరచిత్తమునకు కారణము. ఈ విధమైన సాధన చేయుటయే కృష్ణుని పరిభాషలో వ్యవసాయము, అవసాయము అనగా విశిష్టముగా పర్యవసానము చెందునట్టిది అని అర్థము. కర్మను దాని ఆచరణను ఇట్టి బుద్ధితో సంధానము చేయుటయే బుద్ధియోగము. దాని వలన కలుగునట్టి స్థితియే సమాధి. వ్యవసాయాత్మకమగు బుద్ధి ఒక్కటియే సమాధి యందు విశిష్టముగా లీనమగును. అట్టి స్థితిలో ఇంద్రియములు మనస్సు బుద్ధియందు లయమై బుద్ధిస్వరూపుడగు తనచే కర్మాచరణము జరుగును. అప్పుడు ప్రకృతి ఉద్దేశించిన జగద్ధిత కర్మ మాత్రమే జరుగును గనుక కర్మసంగము నశించును. త్రిగుణములు నిత్య సత్వము.
వ్యవసాయాత్మకము కాని బుద్ధి అనేక శాఖలుగా పరిగెత్తును. తాత్కాలిక సదుపాయము ఎప్పటికప్పుడు తప్పించుకొనుట అనే సంకల్పముగా కర్మ జరుగుచుండును. అప్పుడు భోగైశ్వర్యములపై మనస్సు ప్రసక్తమగును. దానివలన క్రోధ, భయ, లోభాదులు మనస్సు యొక్క వికారములుగా ఉద్భవించి బహుశాఖలుగా పరిగెత్తుచుండును. వివిధ కర్మలు నిర్దిష్ట ఫలముల కొరకే అని విశ్వసించు స్వర్గపరులు ఎప్పుడునూ దుస్థితినే పొందుచున్నారు. నిత్య జీవితమున బుద్ధి కాక మనస్సు పనిచేయుచుండుట వలన కర్తవ్య బోధ నశించును. లోకమున ఆచరింపవలసిన కర్మలనంటియే వాని అనుభవరూపమున విజ్ఞానముండును. ఆ అనుభవము భోగైశ్వర్య దృష్టి మూలమున మనస్సుచే కలుషితమైనప్పుడు తాను పొందు విజ్ఞానము కూడా కలుషితముగానే ఉండును. ఈ కాలుష్యము సత్వరజస్తమస్సులు అనబడు త్రిగుణముల యొక్క సమ్మిశ్రమమున ఏర్పడిన తన ప్రకృతిని అనుసరించి ఏర్పడును. అట్లు జ్ఞానమంతయు త్రిగుణములు లక్ష్యముగా కలుషితమగుచుండును. జ్ఞానమే వేదము. బుద్ధి యోగము చెందని వారికి ఈ వేదము తన యొక్క త్రిగుణముల చేతనే కలుషితమగును. అట్లు కాక కర్మాచరణ కౌశలమునందు లోకహితార్థమై మనస్సును వినియోగింపగా ఆ మనస్సుతో పాటు త్రిగుణములు కరిగిపోయి వేదము పరిశుద్ధముగా భాషించును. కామాత్ములు స్వర్గపరులు అగు ఐశ్వర్యాసక్తులు సత్కర్మలు ఆచరించినను తమ త్రిగుణములచే అవి కలుషితములగుచుండును. ఈ విధమైన పూజార్చనారాధనా విశేషములు, పాండిత్యము, యజ్ఞయాగాది కర్మలును కూడా నిష్ఫలములు అగును. పానీయము మంచిదైనను పాత్ర చిలుము పట్టినదైనచో పానీయము ఇముడక వాంతి అగుట లోక ప్రసిద్ధము. అట్లే సత్కర్మలు కూడా ఫలదృష్టిచే దుష్కర్మలై భ్రమ ప్రమాదాదులకు, భయ లోభాదులకు కారణమగుచున్నవి. మనస్సు నుండి పనిచేయు కామాత్మునకు ద్వంద్వములు సాక్షాత్కరించును. ద్వంద్వములనగా సుఖదుఖములు, లాభాలాభములు, జయాపజయములు మున్నగు జంటలు. మనస్సుతో పనిచేయుచున్నంత కాలము ఇవి తప్పవు. వీని నుండి బుద్ధిలోనికి చేరుకొనుటయే నిత్య సత్వస్థితి. ఫలితము నుండి మనస్సు లోకహితమునకు చేరుకొన్ననే గాని ఇది సాధ్యము కాదు. ఇట్లు చేరుకొన్నప్పుడు గల సమాధి స్థితిని సత్వము అందురు. ఇది రజస్తమస్సులు కరిగిన వెనుక నిలబడు సత్వము గనుక కృష్ణుడు దీనిని నిత్య సత్వము అనెను. ద్వంద్వమున రజస్తమస్సులు పనిచేయును. ద్వంద్వములు కరగినప్పుడు శుద్ధ సత్వము పనిచేయును. అప్పుడున్న జీవి మనస్సు కలవాడు, ఇంద్రియములు కలవాడు కాక తాను కలవాడు అగును. అప్పుడున్న జీవి మనస్సు కలవాడు, ఇంద్రియములు గలవాడు కాక తాను కలవాడగును. అతడే ఆత్మవంతుడు. రామాయణమున రాముని సత్వస్థితిని వర్ణించుచు వాల్మీకి ఆత్మవాన్కో జితక్రోధ అని కీర్తించెను. సమాధి అను పదమునకు తన యందు తాను అధిష్ఠించి ఉండుట అని అర్థము. అనగా మనస్సు మున్నగునవి అధిష్ఠింపరాదు. ఆత్మవంతుడు అని ఇంకొక హెడ్డింగ్. వేదగ్రంథము వలన వేదము తెలియును. అనగా మానవుడు, బ్రహ్మాండము అనే అంశములు తెలియను. అధ్యయనము చేయవలసినది వేదగ్రంథము, అనుష్ఠానము చేయవలసినది వేదము. త్రిగుణములు, పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణము, శరీరము, స్థూల సూక్ష్మ భేదములు మున్నగు సృష్టిలోని పుటలన్నీయు కలిసి వేదమగును. వేదాధ్యయనము చేసిన బుద్ధిమంతుడు వేదగ్రంథమును ద్వారముగా గుర్తెరిగి తన్మార్గమున వేదములలోనికి ప్రవేశించును. అట్లు చేయునప్పుడు వానికి తోడ్పడుచు వానితో కూడి ప్రయాణము చేయునది వేదమును గురించిన తన అభిప్రాయము. ఇది త్రిగుణములతో కూడి ఉండును. బుద్ధిమంతుడు త్రిగుణములు అను పుటలపై వేదమును గ్రహించినప్పుడు పుటలను విడిచి వేదమును గ్రహింపవలెను. ఏ గ్రంథమునైనను పుటలు లేనిది చదువుటకు వీలు పడదు, కానీ చదువునది పుటలు కాదు. అట్లే తన అభిప్రాయమును త్రిగుణాత్మకమైన ప్రకృతి లేనిదే వేదమును దర్శించుటకు వీలు పడదు, కానీ
దర్శింపవలసినవి త్రిగుణములు కావు. మానవుడార్జించు విజ్ఞానము సమస్తమునకు త్రిగుణములు లక్ష్యములై ఉండును. వాడు చదివెను గనుక నేను చదువవలను అనుటలో రజోగుణ లక్ష్యము, వాడెవడు చదువుటకు నేను తిన్నగా చదివేదను అనుటలో తమోగుణ లక్ష్యము, చదువు వలన జ్ఞానము కలుగును అనుటలో సత్వగుణము లక్ష్యము. ఇట్లు లక్ష్యములుగా బయలుదేరిన వేద జిజ్ఞాస క్రమముగా నిస్త్రైగుణ్యము కావలను. అప్పుడు వేదమును ఉపాసించినవాడు ద్వంద్వములు లేనివాడగును. అనగా జీవించుట కష్టసాధ్యమో, జీవించుట సుఖపడుట కొరకు మున్నగు దృక్పథములు ఆవిరిగా హరించి జీవించుటాను శాశ్వత సత్యము మిగులును. అప్పటి అనుభూతియే నిత్య సత్వము. ఇట్లు పొందినవాడు ఆత్మవంతుడు అనబడును. అనగా తానే వేదమైనవాడు, వేదమే తానైనవాడు. శంఖారావం 15వ నెంబర్ అయిపోయింది. అలాగే సాంఖ్యయోగంలో 44, 45, 46 శ్లోకాలు అయిపోయినాయి.